అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈ రోజు మన వంటగదిలో గుత్తి వంకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గుత్తి వంకాయ వండుకోవడానికి మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు, వంకాయ ముక్కల్ని ఇలా 4 చీలికలుగా కట్ చేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలను పసుపు, సాల్ట్ ఉన్న వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు కండ రాకుండా ఉండడానికి. బాండీ పెట్టుకోవాలి, అందులో ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే గుత్తి వంకాయ కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. వంకాయ ముక్కలను నీళ్లు లేకుండా వేసుకోవాలి. వంకాయలు వేగినాయో లేదో చూద్దాం. వంకాయని వేరే రకంగా కూడా చేయవచ్చు. ఇది బ్యాచిలర్స్కి ఇదిగా అయ్యే ప్రాసెస్. వంకాయలు వేగిపోయినాయి, మసాలా వేసుకుందాం. అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఇలా దగ్గర పడేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. అంతే, ఎంతో నోరూరించే గుత్తి వంకాయ రెడీ. Please subscribe Ammamma Chethi Vanta.